హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ మారేడుమిల్లిలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ మారేడుమిల్లి పర్యాటకుల కోసం మంచి అడ్వెంచర్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో గుట్టలు, ఘాటి రోడ్లు, మంచి అడ్వెంచర్ సీనరీస్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఊరు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఊర్లో పర్యాటకుల సందడి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ మారేడుమిల్లి ఊరికి ట్రిప్కు రావాలి అనుకుంటే ఇక్కడ ఉండటానికి రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ రిసార్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపించే రిసార్ట్స్లో మీరు కనుక ఉంటే మీకు లంబసింగి మరియు అరకు ప్రాంతాలలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇప్పుడైతే మేము గుడిసా గ్రామం దగ్గర నుండి మారేడుమిల్లికి వెళ్తున్నాం. ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల అద్భుతమైన ఊరు ఏదైనా ఉంది అంటే అది గుడిసా గ్రామం. ఈ గ్రామాన్ని వీడియోలో చూపిద్దాం అనుకున్నాం కానీ వర్షాకాలం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండిపోయి ఉందంట. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అయితే లోపలికి ఎలో చేయనీయలేదు. లోపల గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూపించలేకపోయాం కానీ ఈ అడవిలో ప్రయాణిస్తుంటే మాత్రం ప్రతి క్షణం కూడా మైమర్పించే ప్రకృతి అందాలతో అడవి ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మారేడుమిల్లి దగ్గర నుండి గుడిసె గ్రామానికి దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 50 కిలోమీటర్లు కూడా కొండలు, గుట్టలు, సన్నటి రోడ్డు మార్గం, అక్కడక్కడ చిన్న గ్రామాలు మనకి కనిపిస్తాయి. ఇలా ఎవరైనా ఈ మారేడుమిల్లి ఊరికి వస్తే మాత్రం ఈ గుడిసె గ్రామాన్ని విజిట్ చేయకుండా వెళ్ళకండి. ఇంకొక 1 కిలోమీటర్లో మారేడుమిల్లి ఊరికైతే మనం వెళ్తాం. ఈ మారేడుమిల్లి ఊర్లో ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఒక అద్భుతమైన రిసార్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. రిసార్ట్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉందో మరియు ప్రైస్ వివరాలు కూడా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఫ్రంట్ వ్యూ నుండి అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మీకు కనిపించేటి రూమ్స్. ఇవి కూడా రెంటెడ్కి అయితే ఇస్తారంట. లోపలికి వెళ్ళగానే పొడగాటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ చెట్లన్నీ కూడా రబ్బర్ చెట్లు. ఇంతకుముందు అయితే ఇక్కడ నుంచి అయితే రబ్బర్ తీసేవాళ్ళంట, రబ్బర్ పాలు. ఇప్పుడైతే తీయట్లే అంటే రిసార్ట్స్ అనేది కట్టాక లోపల ఉండటానికి రూమ్స్తో పాటు టెంట్స్ కూడా వీళ్ళు ఇస్తారంట. ఆ టెంట్స్ కూడా ఎంత కాస్ట్ ఉండేటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న గేట్ అయితే బ్యాక్ సైడ్ డోరు. బయట అయితే చూస్తున్నది మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి అయితే మనకైతే కార్లు అయితే లోపలికి వస్తాయి. లోపలికి వచ్చి పార్కింగ్ అయితే చేసుకోవచ్చు మనం. బ్యాంబో స్టిక్స్ తోటి ఒక చిన్న స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి. ఏమైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఈ స్టేజ్ కూడా మంచిగా చేస్తారని అయితే చెప్పారు. ఓపెన్ ప్లేస్లో అయితే ఈ విధంగా చైర్స్ అండ్ టేబుల్స్ కూడా వేశారు. లేట్ నైట్ అయినా కూర్చొని మాట్లాడుకోవడానికి, తినడానికి. లేట్ నైట్లో ఫైర్ క్యాంప్స్ కూడా ఇక్కడ వేయచ్చు. కర్రలు కూడా వీళ్ళే ఇస్తారు, ఛార్జ్ చేస్తారంట. వీకెండ్ వచ్చిందంటే ఈ ప్లేస్ అంతా కూడా టెంట్లతో నిండిపోతుందంట. ఇక్కడ ఉన్నటువంటి మనకి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే చెప్పారు. టెంట్ కాస్ట్ వచ్చేసి కూడా 2 మెంబర్స్కి అయితే 1500 ఛార్జ్ చేస్తామని చెప్పారు. విత్ ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి కర్రలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. నైట్ ఈ రూమ్లోనే మేము స్టే చేసాము. ఇక్కడ మాకు కూర్చోవడానికి అయితే టేబుల్స్ అండ్ చైర్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఈ బయటికి రాగానే అయితే ప్లేస్ అయితే మస్తు కనిపిస్తుంది. మా రూమ్ ముందు అయితే మేము కార్ అయితే పార్కింగ్ అయితే చేసుకున్నాము. నైట్ ఇదే రూమ్లో మేము స్టే చేసాము. 4 మెంబర్స్. ఎక్స్ట్రా 2 బెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. 4 మెంబర్స్ కలిపి మా దగ్గర అయితే 2500 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ ఏసీ రూము. రూమ్ చూడటానికి లగ్జరీ మరియు నీట్గా అయితే ఉంది. ఇది ఈ రిసార్ట్ అంతటిని కూడా జాయ్ రిసార్ట్ అని అంటారు. మారేడుమిల్లి మెయిన్ సెంటర్ దాటాక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో రైట్ సైడ్లో ఈ జాయ్ రిసార్ట్స్ అనేది ఉంటుంది. ఈ రబ్బర్ చెట్ల మధ్యలో అయితే ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, బ్యాచిలర్స్ కానీ అయితే నైట్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంది. తెలంగాణ, ఆంధ్ర అంటే రాజమండ్రి దగ్గర నుంచి కానీ, ఇటు భద్రాచలం, ఖమ్మం, వరంగల్ దగ్గర నుంచి కానీ మంచి ప్లేస్ ఏదైనా మీరు చూడాలి, హిల్స్ ప్లేస్ చూడాలి అనుకుంటే మారేడుమిల్లి అయితే బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా జాయ్ రిసార్ట్స్లో ఉన్నంత కన్వీనియంట్ అయితే ఎక్కడా లేదు. దాదాపు మారేడుమిల్లిలో ఉన్న ఒక 3-4 రెస్టారెంట్లు అయితే కూడా మేము తిరిగాము. ఎక్కడా కూడా ఇంత మంచి ప్లేస్ అయితే లేదు. ఇదైతే బెస్ట్ ప్లేస్ అని అయితే మేము చెప్పగలం. డే వ్యూ కన్నా కూడా నైట్ వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూసారు కదా ఎన్ని కార్లు అనేది ఇక్కడ పార్కింగ్ చేశారో. వీళ్ళందరూ కూడా ఈ రిసార్ట్ని బుక్ చేసుకున్న వారే ఫైర్ క్యాంప్ వేసుకొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి చెట్టుకు కూడా లైటింగ్ అనేది ఏర్పాటు చేసి చాలా నీట్గా సెట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే మనకి నైట్ అయితే 300 రూపీస్ ఛార్జ్ చేసుకొని బ్లూటూత్ స్పీకర్స్ కూడా వీళ్ళు ఇస్తారంట.
డే అండ్ నైట్ వ్యూ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఈ రిసార్ట్స్కి సంబంధించిన అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. దాదాపు 5 years నుంచి అయితే రన్ చేస్తున్నాడంట ఈ రిసార్ట్స్ని. ఒకసారి అన్న పేరేంటిదో కూడా తెలుసుకొని ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? జోసెఫ్ అన్న. జోసెఫ్ అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్న? 5 years. 5 years నుంచి రన్ చేస్తున్నారా అన్న? సీజన్లో ఒక రేట్ అండి, అన్ సీజన్లో ఒక రేట్. అన్ సీజన్లో మామూలుగా వింటర్ సీజన్ అయితే ఎంత ఉండొచ్చు? వింటర్ సీజన్లో కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. కాస్ట్ అంటే ఎంత వరకు ఉండొచ్చు? 2 నుంచి 5,000. 2 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది. అన్ సీజన్లో అయితే 2,000 to 5,000 3,000 అలా ఉంటాయి. అవునా అన్న? ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఈ వీడియో చూపిస్తే మీరు ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా మా సబ్స్క్రైబర్ల కోసం? ఇస్తామండి. అన్న వాళ్ళకి రెస్టారెంట్ కూడా ఉందంట. లో కాస్ట్లోనే అన్నీ దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్ అని కూడా చెప్తున్నారు. మంచి టేస్టీగా వండేస్తాను. ప్రతిదీ కూడా అయితే దగ్గరుండి ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ లాగానే చూసుకుంటామని అయితే మనకు చెప్తున్నారు. మీలో ఎవరైనా మారేడుమిల్లికి వచ్చి జాయ్ రిసార్ట్లో ఉండాలి అనుకుంటే, వాళ్ళ నెంబర్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేమైతే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వీడియో చూసి కాల్ చేస్తున్నాము అని చెప్తే మ్యాక్సిమం అయితే డిస్కౌంట్ ఇస్తామని అయితే ఇక్కడ ఇందాక జోసఫ్ గారు అయితే మనకు చెప్పారు. అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.